2025 సంవత్సరంలో వారాహిగుప్త నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం జూన్ 26వ తేదీ గురువారం ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై జూలై 4వ తేదీ శుక్రవారం ఆషాఢ శుద్ధ నవమితో ఈ గుప్త నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి ఉదయం సమయంలో అంటే సూర్యోదయానికి ముందు పూజ చేసుకునేవారైతే జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు అయితే పూజ చేసుకోవాలండి. అలాగే రాత్రి సమయంలో అంటే చీకటి పడిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకునేవారైతే జూన్ 25వ తేదీ నుంచే ప్రారంభించాలండి. జూలై 3వ తేదీ వరకు రాత్రిపూట పూజ చేసుకునేవారైతే జూన్ 25వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు అమ్మవారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారిని ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఏ రోజున ఏ అలంకారంలో పూజించుకోవాలి, కలశ స్థాపన అఖండ దీపం ఎప్పుడు ప్రారంభించాలి, అలాగే ఉదయం పూట పూజ చేసుకునేవారు ఏ రోజున పూజ ప్రారంభించుకోవాలి, ఏ రోజున చేసుకోవాలి, రాత్రిపూట పూజ చేసుకునేవారు ఏ రోజున ప్రారంభించాలి, ఎప్పటి వరకు చేసుకోవాలి, అలాగే అమ్మవారికి ఉద్వాసన ఏ రోజున చెప్పుకోవాలి అన్న విషయాల గురించి క్లియర్గా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్ని కింద రిలేటెడ్ వీడియోస్లో అయితే ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రానున్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.